భారత నావికాదళంలో మరో 2 యుద్ధ నౌకలు చేరనున్నాయి. ఉదయగిరి, హిమగిరి నౌకలను ఇవాళ ప్రారంభించనున్నారు. హిమగిరి ఫ్రంట్ లైన్ స్టీల్త్ ఫ్రిగేట్లను భారత నావికాదళం ప్రారంభించనుంది. ఉదయగిరి, హిమగిరి అనే 2 అధునాతన ఫ్రంట్ లైన్ ఫ్రిగేట్లను ఒకేసారి ప్రారంభించేందుకు భారత నావికాదళం సన్నాహాలు పూర్తి చేసింది. విశాఖలో ఈ 2 నౌకలను ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జలప్రవేశం చేయనున్నారు. విశాఖపట్నంలో 2 ప్రతిష్టాత్మక భారతీయ షిప్యార్డుల నుంచి 2 ప్రధాన ఉపరితల పోరాట నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి. హిమగిరి నౌక కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ నిర్మిస్తున్న P-17J నౌకలలో మొదటిది. P-17J స్టెల్త్ ఫ్రిగేట్స్లో 2వ నౌక అయిన ఉదయగిరిని ముంబైలోని మర్జగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఈ 2 నౌకలు ఒకేసారి ప్రారంభించి రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ చొరవల విజయాన్ని ప్రదర్శిస్తోందని అధికారులు తెలిపారు. ఉదయగిరి నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌకగా గుర్తింపు పొందింది. పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ ఫలితంగా 2 నౌకల నిర్మాణంలో 200 కంటే ఎక్కువ MSME సంస్థలు పనిచేశాయి. దాదాపు 4,000 మంది ప్రత్యక్ష ఉద్యోగులు, 10,000 కంటే ఎక్కువ మంది పరోక్ష ఉద్యోగులు ఇందులో భాగస్వామ్యులయ్యారు. ఇప్పటికే ఈ నౌకలు కఠినమైన సముద్ర పరీక్షలు, ఫ్రిగేట్ల హాల్ యంత్రాలు, అగ్నిమాపక, నష్ట నియంత్రణ, నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలను అనుమతులు పొంది కార్యాచరణ విస్తరణకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉదయగిరి, హిమగిరి నౌకలు ఇంతకు ముందు డిజైన్ల కంటే అధునాతనంగా ఉన్నాయి. దాదాపు 6,700 టన్నుల బరువును కలిగి ఉన్న P-17J ఫ్రిగేట్లు వాటి ముందున్న శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే దాదాపు 5% పెద్దవి. అంతేకాదు తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్లతో సొగసైన రూపాన్ని కలిగి ఉన్నాయి. ఇవి కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ ప్లాంట్ల ద్వారా శక్తిని పొందుతాయి. ఇవి డీజిల్ ఇంజన్లు, గ్యాస్ టర్బైన్లను ఉపయోగిస్తాయి. ఇవి సులభంగా నియంత్రించదగిన పిచ్ ప్రొపెల్లర్లను నడుపుతాయి. ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడతాయి. ఆయుధ సూట్లో సూపర్సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణులు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు, 76 mm MR గన్, 30 mm 12.7 mm క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్, యాంటీ సబ్మెరైన్, అండర్ వాటర్ వెపన్ సిస్టమ్ల కలయికతో రూపొందించబడ్డాయి.